హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో, ఈ వీడియోలో నేను సెల్లింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా! ఒక సింగిల్ లాట్‌తోని. సో, దాని గురించి అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. సో, నేను ఏ పొజిషన్స్ తీసుకున్నాను, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏందన్నది. సో, నేను ఇక్కడ చూసుకుంటే అవైలబుల్ ఫర్ ఇన్వెస్టింగ్ మనకి 64,657 ఉంది. సో, నేను స్టార్ట్ చేసింది 60,000 తోని. సో, ఓవరాల్‌గా ప్రాఫిట్ మనకి 4,657 ఉంది. నేను మే లాస్ట్ వీక్ నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను. సో, ఇది మనకి జూన్ సెకండ్ వీక్‌లోకి అయితే మనం వచ్చేసాము. యాక్చువల్‌గా అయితే ఇది మనకి మోర్ దెన్ ఇప్పుడు 70,000 అయితే మనకుండాలి. సో, మధ్యలో ఒక 4,000 అయితే మనకి 4,000 అయితే మనకి పోయింది. జూన్ 5థ్ ఎక్స్‌పైరీ అప్పుడు. సో, యాక్చువల్‌గా జూన్ 3కి ప్రాఫిట్ వచ్చింది. జూన్ 4థ్‌కి ప్రాఫిట్ వచ్చింది. అండ్ జూన్ 5థ్‌కి ఆ 2 రోజుల ప్రాఫిట్ దాంతో పాటు ఇంక ఎక్స్‌ట్రాగా ఒక 4,000 ఎక్స్‌ట్రాగా కూడా మనకి వెళ్ళిపోయింది. సో, అదొక చిన్న మిస్టేక్ వల్ల అండ్ కొంచెం గ్రీడీనెస్ అన్నది పెరిగి, సో, దానివల్ల ఆ మిస్టేక్ వల్ల అయితే నేను లాస్ అయితే బుక్ చేసుకున్నాను ఆల్మోస్ట్ 4,000. సో, పర్లేదు. దాన్ని మెల్లిగా మనం రికవర్ అయితే చేసుకున్నాం. సో, ఇనిషియల్‌గా నా టార్గెట్ ఈ 60,000 ఏతుందో దాన్ని 1,20,000 అనేది చేయాలి. సో, అది నా ఫస్ట్ టార్గెట్. సో, మీరు అనుకోవచ్చు నేను 1 లాట్‌తోని ఎందుకు చేస్తున్నానని. సో, సెల్లింగ్‌కి నేను ఇదే ఫస్ట్ అంటే లైక్ కొత్తగా అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇన్ని డేస్ కూడా నేను బయింగ్ సైడే ఉన్నాను. సెల్లింగ్ సైడ్ నేను అసలు లేను. అంటే చాలా తక్కువ. నేను ఎప్పుడో ఒకసారి ర్యాండమ్‌గా లైక్ ట్రయల్స్ వేస్తున్న టైంలో మధ్యలో సెల్లింగ్స్ అయితే నేను చేసేవాడిని గానీ, చాలా తక్కువైతే నేను సెల్లింగ్ సైడ్ ఉండేవాడిని. మాక్సిమం బయింగ్ సైడే ఉండేవాడిని. అండ్ ఇది ఏదైతే నేను ఈ స్ట్రాటజీని నేను డిప్లాయ్ చేస్తున్నానో లైక్ మోర్ దెన్ 2 ఇయర్స్ నేను దీన్ని రియల్ మార్కెట్‌లో నేను చూసుకున్నాను. అంటే ఎవ్రీ వీక్ ఆ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పొజిషన్స్‌ని నేను సెల్ చేయడం అండ్ అది మనకి ఎక్స్‌పైరీ వరకి అది ఏమవుతుంది? జీరో అవుతుందా? లేకపోతే లాస్‌లోకి పోతున్నానా అన్నది నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయితే నేను రియల్ మార్కెట్‌లో నేను చూసుకున్నాను. అండ్ మన ఛానెల్‌లో చూస్తే మీకు నేను వీక్లీ అనాలిసిస్ అన్నది ఇంతకుముందు వీడియోస్ అయితే నేను చేసేవాడిని. సో, ఆ వీక్లీ అనాలిసిస్ వీడియో ఏదైతే ఉందో, ఆ లెవెల్స్ ఏదైతే నేను మీకిస్తానో, ఆ లెవెల్సే నా సెల్లింగ్ లెవెల్స్. సో, ఆ లెవెల్స్‌ని బేస్ చేసుకొని నేను సెల్లింగ్ చేసుకునేవాడిని. అంటే లైక్ సెల్లింగ్ చేసుకునేవాడిని ఇన్ ద సెన్స్ ఆ లెవెల్స్‌లో నేను ఆప్షన్స్ ప్రీమియం అన్నది ఒక దగ్గర నేను రాసుకునేవాడిని. అండ్ ఎక్స్‌పైరీ డే రోజు అది ఏమవుతుంది? జీరో అవుతుందా? లేకపోతే నేను లాస్‌లోకి ఏమన్నా ఎళ్తున్నానా? అన్నది లైక్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అన్నది నేను ట్రాక్ చేసుకుంటూ వచ్చాను. సో, ఏదైతే నేను ట్రాక్ చేసుకున్నానో అందులో ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% నేను ప్రాఫిటబుల్‌గానే ఉన్నాను. సో, కొన్ని సార్లు మనకి ఎక్స్‌పైరీ డే రోజు సడెన్‌గా బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి షూట్ అప్ అన్నది అవుతుంది కదా! లైక్ 1000 పాయింట్స్ లేదంటే 700 పాయింట్స్, 1300 పాయింట్స్ షూట్ అప్ అనేది అవుతుంది కదా! అప్పుడు కొంచెం లాస్ అయితే వచ్చింది. కానీ మనది ఏదైతే మన స్టాప్ లాస్ ఉంటుందో అది మనకి బ్రేక్ ఈవెన్. సో, వన్స్ మనకి బ్రేక్ ఈవెన్ అన్నది మనకి హిట్ అనేది అయితే బ్రేక్ ఈవెన్ దాటగానే అందులో నుంచి ఎగ్జిట్ అవ్వడం. ఇదే నా స్ట్రాటజీ అన్నట్టు. సో, ఆ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా చాలా మినిమల్ లాస్‌తోనైతే మనకి బయటకనేది మనం వస్తాము. సో, అదే దాన్ని ఇప్పుడు రియల్ మనీతోనైతే నేను డిప్లాయ్ చేస్తున్నాను. సో, 1 లాట్‌తోని స్టార్ట్ చేసి అది త్వరలో దాన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మనకి 1000 లాట్స్ అన్నది టార్గెట్ లాగా అయితే నేను పెట్టుకున్నాను. అది ఎప్పటికొస్తుందో నాకు తెలియదు గానీ, టార్గెట్ అయితే 1000 లాట్స్. సో, చూసాము ఎంత టైం పడుతుంది. లైక్ 5 ఇయర్సో, 10 ఇయర్సో అది మన చేతిలో అయితే ఏం లేదు. ఇందులో ఉన్న మనీ అయితే నేను బయటకు తీయడం అంటే ఏముండదు. ఇందులో వచ్చిన మనీని మళ్ళీ ఇందులోనే లైక్ మళ్ళీ ఇప్పుడు 1.2 లాక్స్ అయితే అప్పుడు 2 లాట్స్‌కి నేను షిఫ్ట్ అవుతాను. దాని తర్వాత మళ్ళీ 2.4 లాక్స్ నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. 2.4 అయినప్పుడు 4 లాట్స్. సో, అలా నేను నా లాట్ సైజ్‌ని పెంచుకుంటూ ఎళ్తాను. అండ్ టార్గెట్స్‌ని కూడా నేను పెంచుకుంటూ ఎళ్తాను. సో, యాస్ ఆఫ్ నౌ నేను లెవెల్ 1లో ఉన్నాను. లెవెల్ 1 ఇన్ ద సెన్స్ స్టేజ్ 1లో ఉన్నాను నేను. సో, స్టేజ్ 2కి లేదంటే లెవెల్ 2కి ఎప్పుడొస్తానన్నది ఒక క్వెషన్ మార్క్. మాక్సిమం లైక్ ఈ ఇయర్ ఎండ్ కల్లా వస్తుందేమో అని ఎక్స్‌పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో, ఇప్పుడు జూన్. సో, జూన్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్ లేదనంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో మార్చ్ ఎండ్ వరకన్నా 1.2 టార్గెట్ హిట్ చేసుకుంటానేమో అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో, దీని గురించి మనం పక్కన పెడితే మనం నేను తీసుకున్న పొజిషన్స్ చూసుకుంటే ఇది నేను 12థ్ జూన్ అంటే ఇవాల్టి ఎక్స్‌పైరీకి నేను తీసుకున్న పొజిషన్స్ అన్నీ మనకి జీరో అనేది అయిపోయాయి. సో, ఇది రిఫ్రెష్ కూడా నేను చేసి చూపిస్తున్నాను. సో, ఇది అందరికి ఒక పెద్ద క్వెషన్ మార్క్ ఇది. సో, ఇవాళ నాకొచ్చిన ప్రాఫిట్ 1100. సో, ఇది యాక్చువల్‌గా ఇది కూడా నేను కొంచెం బిస్కెటే నేను చేసింది. యాక్చువల్‌గా మనకి ఇవాళ 4000 ప్రాఫిట్ అనేది రావాలి. ఏదైతే నేను లాస్ట్ థర్స్‌డే ఎంట్రీస్ తీసుకున్నానో దాన్ని ఫ్రైడేకి నేను క్లోజ్ చేశాను. కొంచెం మార్కెట్‌లో నాకు డౌట్‌ఫుల్ అనిపించింది. ఎందుకంటే అప్పుడు నేను తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఆల్మోస్ట్ నా
ఏదైతే నేను సెల్ చేశానో 50,500 దగ్గర నేను ఫస్ట్ సెల్ చేసుకున్నాను. సో 50,500 దగ్గర సెల్ చేసుకుంటే అది సెల్ చేసుకున్న లెవెల్స్ వరకు వెళ్ళిపోయి అది దాటిపోయింది కూడా. సో దాటిపోయినప్పుడు ఏంటంటే కొంచెం డౌట్ఫుల్ ఉండే, అండ్ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ వెంటనే డౌన్ సైడ్కి అయితే వచ్చేసింది. డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత కూడా చూసుకున్నాను నేను, మార్కెట్ అంటే డౌన్ సైడ్కి వస్తుందని నాకు కొంచెం అనిపించింది. కానీ ఎందుకైనా మంచిది, సరే చూద్దాం, కావాలంటే మళ్ళీ మండే రోజు పొజిషన్ తీసుకుందాం అని చెప్పేసి నేను ఫ్రైడే రోజు ఎగ్జిట్ అనేది అయిపోయాను. అప్పటికి నాకు ₹1000 ప్రాఫిట్, అంటే లైక్ మోర్ దెన్ 1000 ప్రాఫిట్లో ఉండే మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చినప్పుడు. సో అప్పుడు ఎగ్జిట్ అనేది నేను తీసేసుకున్నాను. అండ్ మళ్ళీ మండే రోజు పొజిషన్ తీసుకుంటే మళ్ళీ నాకు ఇప్పుడు 1100 ప్రాఫిట్ అయితే మనకు వచ్చింది. సో ఓవరాల్గా 2100. కానీ ఇక్కడ చూసుకుంటే నేను ఆల్మోస్ట్ ఒక 1900 ఇప్పుడు లాస్ అన్నట్టు. ఎందుకంటే నాకు ఓవరాల్గా నాకు రావాల్సింది 4100 సంథింగ్ నాకు రావాలి. 4100లో నేను ఓన్లీ 2100 నేను క్యాప్చర్ అయితే నేను చేసుకున్నాను. సో ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయొద్దని నేను అనుకుంటున్నాను. సో అనాలిసిస్లో మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఇలాంటివి మనం ముందే చూసుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి నాకు 1100 ప్రాఫిట్ అనేది వచ్చింది. అండ్ ఓవరాల్గా మనకి చూసుకుంటే ఇక్కడ నాకు ₹4657 అయితే నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ 2 వీక్స్లో. అండ్ మధ్యలో ఒక 4000 పోయింది కాబట్టి ఆ 4000 కూడా యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 70,000 పైనే ఉండాలి అది. సో ఇది లెవెల్స్ 48,500, 51,300 ఇది రెండు సెల్లింగ్ చేసిన లెవెల్స్. ఇది చూడండి 60 అండ్ 42 దగ్గర. అండ్ మిగతావి ఇవి రెండు బయ్యింగ్ మనకు 47,500 అండ్ 52,300 లెవెల్స్. సో ఫ్రెండ్స్ ఇది మన ఫస్ట్ వీడియో సెల్లింగ్ పైన. అండ్ ఇవాళ మనకి వెడ్నెస్డే, ఇవాళ ఎక్స్పైరీ కదా. సో ఇవాళ లెవెల్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని నేను రేపు పొజిషన్స్ తీసుకుంటాను. పొజిషన్స్ తీసుకున్న తర్వాత రేపు మళ్ళీ మీకు అప్డేట్ అయితే నేను చేశాను, లైక్ ఎక్కడ నేను సెల్ చేసుకున్నాను అండ్ ఎక్కడ నేను బై చేసుకున్నాను అని చెప్పేసి రేపటి వీడియోలో అయితే నేను మీకు అప్డేట్ అయితే నేను మీకు ఇస్తాను ఫ్రెండ్స్. సో ఈ జర్నీలో నాతో పాటు మీరు కూడా ఉంటారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో అందరం చూద్దాము, లైక్ ఎంత టైం పడుతుంది మనకి 60,000 నుంచి 1,20,000 వరకు రావడానికి అని చెప్పేసి. సో బయింగ్ అనేది బయింగ్ సపరేట్గానే ఉంటుంది. అండ్ సేమ్ ఇలానే బయింగ్ కూడా లైక్ చాలామంది ఆప్షన్ బయ్యర్సే మెయిన్గా ఉంటారు. సో ఆప్షన్ బయ్యర్స్కి మనకి మినిమం క్యాపిటల్ మనకు కావాల్సింది 30,000. సో 30,000లో మనం యూజ్ చేయాల్సింది 10,000 మాత్రమే. సో 10,000తో మనకు ఒక లాట్ అనేది మనకు వస్తుంది కాబట్టి మీరు ఇనిషియల్గా ఒక లాట్తో మీరు ట్రై చేసుకోవచ్చు ఆప్షన్ బయింగ్ అన్నది. సో ఆ 10,000 ఒకవేళ పోతే, అంటే లైక్ 10,000లో ఒక 5,000 వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మిగతా 10,000లో నుంచి మళ్ళీ ఒక 5,000 తీసుకొని యాడ్ చేసుకొని మళ్ళీ 10,000ని మీరు మళ్ళీ చేసుకోవచ్చు. అప్పుడు రెస్ట్ మీ దగ్గర 15,000 అనేది మీకు ఉంటుంది. సో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు 30,000 పెట్టుకొని. అదే సెల్లింగ్కి అయితే మీరు 60,000 పెట్టుకోవచ్చు. అది మీకు 60,000తో మీకు 1 లాట్తో అయితే మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ సెల్లింగ్లో మీరు చాలా కేర్ఫుల్గా అయితే మీరు ఉండాలి. ఎందుకంటే లాస్ వస్తే అన్లిమిటెడ్ లాస్ అన్నది వస్తుంది. మీరు ఇలా లాంగ్ ఐరన్ కాండర్ కానీ, లేదంటే క్యాలెండర్ కాల్స్, క్యాలెండర్ పుట్స్, లేకపోతే బటర్ఫ్లై కానీ ఇలాంటి స్ట్రాటజీస్ చేస్తే మీకు లాస్ అనేది లిమిటెడ్గానే ఉంటుంది. కానీ నేకెడ్గా సెల్లింగ్ చేస్తే మాత్రం మీకు చాలా లాస్ అన్నది వస్తుంది. సో అదొకటి చూసుకోండి. అండ్ నేను చేస్తున్నాను కదా అని చెప్పేసి మీరు కూడా ఇది సెల్లింగ్లోకి రావాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, మీరు ఆ రిస్క్ తీసుకునే కెపాసిటీ మీకు ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా సెల్లింగ్లోకి రావచ్చు. సో ఇది జస్ట్ నా సజెషన్ మాత్రమే. సో ఫ్రెండ్స్ ఇది మన సెల్లింగ్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాతో పాటు ఎంతమంది ఈ జర్నీలో ఉంటారన్నది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అందరం కలిసికట్టుగా మనం గ్రో అనేది అవుదాము. సో ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.